శివధనస్సు ఎత్తినాడు రో నారి బట్టి లాగినాడు రో దందస్తీయ నింగికెక్కు పెట్టినాడు రో బళబళ బళ బెళ్ళుమంటూ ఆకాశాలు కూలినట్టు బళబళ బళ బెళ్ళుమంటూ దిక్కులన్నీ వేలినట్టు విలవిలమను వెల్లు విరిచి జనగరాజు అల్లుడాయరో రామ 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 రామదండులాగా అందరొక్కటవుదామా మీరు కూడా వచ్చేసారా మా దండులో ఏకం అవడానికి? నమస్కారం, వెల్కమ్ టు ఉమెన్స్ ఆలిక్ స్టార్ మహిళ 2300 పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు. సో ఈ రోజు పిల్లలు వచ్చారు. మామూలుగానే మనకు ఎనర్జీ బాగా ఉంటుంది, ఇంకా పిల్లలు వచ్చినప్పుడు చూసే వాళ్ళకి చేసే వాళ్ళకి ఎనర్జీ ఇంకొంచెం ఎక్కువ అవుతుంది అనమాట. ఏమంటారు పిల్లలు? నిజంగా చెప్పండి, మీరు పిల్లలేనా? పిడుగులు. ఓ, పెద్దవాళ్ళు మారువేషాలు వచ్చారేమో అనుకున్నాను నేను. ఓకే, చెప్పండి మీ గురించి. యశస్వి. నా పేరు ఏ యశస్వి. నా హాబీస్ సింగింగ్, డాన్సింగ్ అండ్ స్టడీయింగ్. ఓకే, సో నువ్వేమైనా సీరియల్స్ లో సినిమాలో చేస్తున్నావా? సీరియల్స్ చేస్తాను. సీరియల్స్ లో చేస్తున్నా. ఓకే, దిస్ ఇస్ రూపిక. హాయ్. నా గురించి చెప్పాలా అక్క? నా తలలో ఉన్న పెయిన్లను అడుగు, నా నోట్లో ఉన్న పళ్ళని అడుగు, నా బాడీలో ఉన్న బొక్కలను అడుగు అక్క. నేనెవరో చెప్తుంది. నేనే రూపిక. నేను ఈటీవీలో భార్యమని చేశానక్క. గౌరీ. ఈటీవీ చూస్తున్న అందరు ఆడియన్స్ కి నా దండాలు. నేను ఫస్ట్ అయితే పసుపు కుంకుమ చేశాను, దాని తర్వాత భార్యమని, అమ్మ, ఐశ్వర్య కలశం, అటెన్ కాలం మళ్ళా ముద్దమందారం గిట్లా చేసిన. నువ్వు చెప్పిన దాంట్లో నేను ఒకటి చేయాలనుకుంటున్నా. ఏంటి? ఈ తలలో ఉండే పెయిన్లను అడగాలనుకుంటున్నాను నేను. అడుగు. నీ తలలో పెయిన్లు ఉన్నాయా? నీ తలలో ఉండే పెయిన్ ఏం చెప్తుందంటే నువ్వు మంచి ఆర్టిస్ట్ అని. ఓ థ్యాంక్ యూ. అమ్మో, తలలో పెయిన్లు కూడా చెప్పేస్తున్నాయి బాబోయ్. స్నేహ దీపిక. అక్క, నా పేరు స్నేహ దీపిక. నేను 6th క్లాస్. మూవీస్ చేశానక్క. అవునా? ఎస్. దూసుకెళ్తా, చందమామ కథలు, కొత్త జంట చేశాను. ఇంకా హిందీలో జూలీ 2. జూలీ 2 వస్తుందా? ఎస్. ఎవరు హీరో? నాకు కూడా తెలీదు. హీరోయిన్ కూడా తెలీదా? నువ్వు చేస్తున్నావు మాత్రం తెలుసు. ఎస్. ఫస్ట్ జూలీ పెద్ద హిట్ తెలుసా? తెలుసు. లక్ష్మి గారు అందులో. నేను సీరియల్స్ చేశాను, సౌభాగ్యవతి. ఇంకా చిన్నప్పుడు సీరియల్స్ చేశాను. పిల్లలేమో చిన్నవాళ్ళు, సీరియల్ టైటిల్ ఏమో చాలా బరువైనవి. భార్యామణి, సౌభాగ్యవతి. తర్వాత ఇంకా అంతే. ఇప్పుడు స్టడీస్ గోయింగ్ ఆన్, ఎగ్జామ్స్ కదా అందుకు. పిల్లలు గుర్తు పెట్టుకోండి, మనకి లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ స్టడీస్, దాని తర్వాతే ఇంకేమైనా. ఓకే, ఏ ప్రొఫెషన్ లోకి వెళ్ళినా మీకు నాలెడ్జ్ ఉందనుకో, అంటే స్టడీస్ పరంగా ఊరికే మార్క్స్ కోసం చదివే నాలెడ్జ్ కాదు, నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడం అనేది ఉందనుకో, మీరు ఆ రంగంలో ఇంకొంచెం బాగా డెవలప్ అవ్వగలుగుతారు. సాయి ప్రియ. నా పేరు సాయి ప్రియ. నా హాబీస్ డాన్సింగ్. అయ్యో, పిల్ల ఎంత ఉందో, వాయిస్ కూడా అంతే ఉంది బుజ్జిగా. కొంచెం దీని వోకల్ కార్డ్స్ పెంచండి. చెప్పమ్మా. నా పేరు సాయి ప్రియ. నా హాబీస్ డాన్సింగ్, సింగింగ్, స్టడీ. ఓకే, సరే అయితే ఇప్పుడు అందరికి 10 పాయింట్స్ ఇచ్చేస్తున్నాను, తీసుకోండి. సాయి ప్రియతో మాట్లాడిన తర్వాత నాకు కూడా అలాగే మాట్లాడాలనిపిస్తుంది ఏమిటో. ఫస్ట్ రౌండ్ మొదలెడతామా? మొదలెద్దాం. ఉమెన్స్ ఆలిక్ స్టార్ మహిళ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళలో మన మొట్టమొదటి రౌండ్. రెడీ 1 2 3. రెడీ 1 2 3. పెట్టేసుకోండి. రెడీ 1 2 3 గో.
కూర్చున్నారు, నువ్వు వచ్చేసేయ్. నువ్వు అవుట్ అయిపోయావు సాయి ప్రియ. అందుకే మనం సాఫ్ట్ గా ఉంటే అందరూ మనల్ని తొక్కేస్తారు. మనం కూడా కొంచెం గట్టిగా మాట్లాడడం నేర్చుకోవాలి, ఓకేనా? అను దయ్యం సినిమాలో దయ్యాన్ని చూసినప్పుడు హీరోయిన్ అరిచిన అరుపులా ఉంది. సరే, నీకు 10 పాయింట్లు పెట్టేసుకోండి. రెడీ? 1 2 3 గో. ఇంకొంచెం ఫాస్ట్ గా ట్రై చేసి ఉండాల్సింది కదా రూపిక, నువ్వు అవుట్ అయిపోయావు. దొరికిపోయినా? దొరికిపోయింది. మరి నువ్వు ఇక్కడే నించొని ఇట్లా ఎతుకుతూ ఉన్నావు. నాకు సౌండ్ వస్తుంది మళ్ళీ ఇక్కడే. సౌండ్ నేను చేసింది. 15 పాయింట్స్. నువ్వేమైనా డైలాగ్ చెప్తావా? చెప్తా. చెప్పు. పెద్దమ్మ గారు, చిన్నప్పటి నుంచి మీ అమ్మాయి. నేను పెద్దమ్మ అవుతున్నా. మీ అమ్మాయి పేరు ఏంటక్క? నేను పెద్దమ్మని ఫస్ట్. మీ అమ్మాయి పేరు ఏంటి? మనస్విని. పెద్దమ్మ గారు, చిన్నప్పటి నుంచి మీ మనస్వితో కలిసి పెరిగాను కదా, కలిసి చదువుకున్నాము, కలిసి ఆడుకున్నాము. మరి ఇప్పుడు ఈ దొంగతనం మా మీద అంటగట్టడం క్యారెక్టర్ చేంజ్. మా అమ్మాయి లేదు ఇందులో. అది నేను మేమిద్దరం కలిసి చేసాము. ఓ అయితే యశస్వి. యశస్వి క్యారెక్టర్ పేరేంటి అందులో? మనస్వి. మనస్వియేనా? మేమిద్దరం అమ్మాయి చేసాం కదా. సరే, మనం వేరే పేరు పెట్టుకుందాంలే. మీ అమ్మాయి అని చెప్పేసి. రెడీ? యాక్షన్. పెద్దమ్మ గారు, మీ అమ్మాయి పేరు లేకపోతే డైలాగ్ రాదా? ఉండు, నీకు పేరు ఇస్తానుండు. సుబ్బలక్ష్మి. రెడీ? యాక్షన్. పెద్దమ్మ గారు, చిన్నప్పటి నుంచి మీ అమ్మాయి సుబ్బలక్ష్మితో కలిసి పెరిగాను కదా, కలిసి చదువుకున్నాము, కలిసి ఆడుకున్నాము. మరి ఇప్పుడు దొంగతనం మా మీద అంటగట్టడం మీకు న్యాయమేనా? మేము డబ్బు లేని వాళ్ళం కావచ్చు, కానీ మాకు నీతి న్యాయం ఉన్నాయి పెద్దమ్మ గారు. ఈ దొంగతనం మా మీద అంటగట్టకండి పెద్దమ్మ గారు, ప్లీజ్ పెద్దమ్మ గారు. ఆపు నీ నాటకాలు. నీ గురించి నాకు బాగా తెలుసు. మా ఇంట్లో చేరి మా పిల్లతో స్నేహం చేసి ఎలాగైనా సరే మా ఆస్తి కొట్టేయాలన్నదే కదా నీ ఉద్దేశం? అలా అంటారేంటి పెద్దమ్మ గారు? మరి ఎలా అనమంటావు? ఎలా అనమంటావు? ఎలా అనమంటావు? నా మీద నింద వేయడం మీకు న్యాయమేనా? న్యాయ అన్యాయాల గురించి మాట్లాడేంత పెద్దదానివైపోయావా నువ్వు? పెద్దదానివైపోయావా నువ్వు? పెద్దదానివైపోయావా నువ్వు? చెప్పు. నేను పెద్దదాన్ని కాకపోవచ్చు, కానీ చిన్నదాన్నైనా నేను దొంగతనం చెయ్యలేదు పెద్దమ్మ గారు. నేను చెప్పినట్టు విన్నావా? నీ జీవితం బాగుంటుంది. నీకు నేను ఈ దొంగతనం అంటకూడదంటే నా పిల్ల జోలికి నువ్వు రాకూడదు, రాకూడదు, రాకూడదు. అర్థమైందా? సరే పెద్దమ్మ గారు. ఇల్లు వదిలేసి తక్షణమే వెళ్ళిపో. నేను 3 సార్లు చెప్పాలా? ఈ లోపల నువ్వు వెళ్ళకూడదు. వెళ్ళిపో, వెళ్ళిపో, వెళ్ళిపో. వెళ్ళిపోతున్నాను. నేను కూడా. నేను బాగా చేశానా విలన్ క్యారెక్టర్? ఇలాగే ఉంటారు కదా సీరియల్లో విలన్స్. చాలా నీలాగా అంటున్నారు. ఊరుకో, ఇంతకన్నా ఎక్కువే భయంకర బీభత్సమైన కళ్ళేసేసుకొని అని చూసి భయపెట్టేస్తూ ఉంటారు. చాలా మంది కళల్లోకి వీళ్ళే వస్తుంటారు తెలుసా? ఓకే, సో అయిపోయిందా? గో. బాగా చేసాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. లేవండి, లేవండి, బాగా కూర్చున్నారు. అబ్బా, కళ్ళకు గంతలు కట్టేసుకోండి. రెడీ? 1 2 3 గో. ఓకే, మీరిద్దరు వెళ్ళండి, మీరిద్దరు రండి. కమ్.
నువ్వు వెళ్ళవే, నువ్వు వెళ్ళు. ఇంకా మారుస్తావేంటి నువ్వు? నా చిట్టి చెల్లి. ఓకే, నీకు 20 పాయింట్లు వచ్చాయి, నీకు 25 పాయింట్లు వచ్చాయి. మీరు కూడా ఏమైనా డైలాగ్ చెప్తారా లేదంటే ఏమైనా జోక్ చెప్తారా? నేను జోక్ డైలాగ్ చెప్తాను. ఫస్ట్ జోక్ డైలాగ్ మనం నెక్స్ట్ రౌండ్ లోకి వాడుకుందాం. ఓకే, కమింగ్ అప్ వేసుకోవడానికి ఏదో ఒకటి కావాలి మనకి. ఓకే, సరే, క్వశ్చన్ ఇస్తాను. ఒక బోట్ ఉంది, రివర్, ఒక బోట్ ఉంది. ఓకే, ఆ బోట్ లో మ్యాథ్స్ టీచర్, ఇంగ్లీష్ టీచర్, హిందీ టీచర్, ఇంకా తెలుగు టీచర్ వెళ్తున్నారు. నేను ఆ బోట్ ఎక్కను, ఇంతమంది టీచర్లు ఉంటే. మ్యాథ్స్ టీచర్, హిందీ టీచర్, ఇంగ్లీష్ టీచర్, తెలుగు టీచర్. వీళ్ళు నలుగురు బోట్ లో వెళ్తున్నారు. అయితే బోట్ సడన్ గా మధ్యలో అయిపోయింది. తెలుగు టీచర్ ఏమో కాపాడండి కాపాడండి అంటుంది. ఓకే, ఇంగ్లీష్ టీచర్ ఏమో హెల్ప్ హెల్ప్ అంటుంది. హిందీ టీచర్ ఏమో బచా బచా అంటుంది. మరి మ్యాథ్స్ టీచర్ ఏమంటుంది? 108 108 108 అని వస్తుంది. కరెక్టా? కానీ మ్యాథ్స్ టీచర్ కి తెలియని విషయం ఏంటంటే ఆ నడి సముద్రంలో 108 ఎక్కడ వస్తుంది? రాదు. అందుకనే ఈత రావడం బెటర్, కొట్టేసుకొని వెళ్ళిపోవచ్చు మనం. ఓకే, ఇప్పుడు నువ్వు జోక్ చెప్పు. ఒక అబ్బాయి ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళి సంధ్య సంధ్య ఐ లవ్ యూ అంటే ఆ అమ్మాయి అంటది నాకు చెప్పు సైజ్ ఎంత తెలుసా అంటే ఇది తొండి, ఇప్పుడే కదా ఐ లవ్ యూ చెప్పి అప్పుడే షాపింగ్ ఏంటి అని. ఇది విన్న జోకే అయినా నువ్వు చెప్పడం బాగా చెప్పావు. వన్ మోర్ జోక్. ఓకే, ఒక అమ్మాయికి 1000 రూపీస్ దొరికింది, వాళ్ళ ఫ్రెండ్ తో షేర్ చేసుకోండి. నాకు 1000 రూపీస్ దొరికింది అంటే తన అంటది 50-50 తీసుకుందాం అంటది. తన అంటది బాక్స్ లో ఉంది, నేను చూసాను. ఒక అమ్మాయి ఉషాని ఒక అమ్మాయి ఉండిద్ది, వాళ్ళ ఫ్రెండ్ ఉండిద్ది. వాళ్ళ ఫ్రెండ్ చాక్లెట్ తింటూ ఉంటే వాళ్ళ ఉషా వచ్చి అడుగుతుంది, హే నాకు 1000 రూపీస్ దొరికా అంటే తన అంటుంది 50-50 షేర్ చేసుకుందాం అని. ఉషా అంటే 900 ఎవరికి ఇద్దాం? ఏవే నీకు సంగతి చెప్పనా? ఈ జోక్ నాకు తెలియకనా? పాప అదేదో చెప్తుంది, చెప్పనివ్వచ్చు కదా. నువ్వు ఎలాంటి దానివంటే సినిమా ఆల్రెడీ చూసేసి మళ్ళీ నీ ఫ్రెండ్ ని కూడా సినిమా థియేటర్ కి తీసుకెళ్లి తర్వాత ఏమొస్తున్నా నేను చెప్పానా అంటుంటే యువతల వాళ్ళేమో చెప్పకే నేను చూస్తా. ఇప్పుడు విలన్ ఏం చేస్తాడో తెలుసా? చెప్పకే నేను చూస్తా. ఇప్పుడు హీరోయిన్ చచ్చిపోతుంది తెలుసా? మనం వెళ్ళిపోదాం. సో ఇంతేనా మీ జోకు? సరే, నువ్వు మొదలెట్టావు, ఈమె చెప్పేసింది, బాగుంది. వెళ్ళండి. ఈ రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఒక డాన్స్ చూద్దాం. మెగా 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 మీటర్ నీలో ఉంది మెగా మీటర్ నువ్వే నాకు లక్కీ మ్యాటర్ కొట్టేద్దాం పోస్టర్. కుమారి గంటకోసారి అడిగేస్తున్నావే అత్తారింటిదారే. కుమారి గంటకోసారి అడిగేస్తున్నావే అత్తారింటిదారే. నాంచకు కోరి నిన్నే కోరి ఎక్కెళ్ళ మందిని ఎక్కించే ఫరారి. లోపంతా తిరిగి నీ ముందే బ్రగసాను పెద్ద నచ్చావని. ఐసెల్లే కరిగి ఐ లవ్ యూ చెప్పేసాం చాలా అయిపోకే నువ్వు బ్రేకింగ్ న్యూస్ అయి వచ్చావని. మెగా 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 మీటర్ నీలో ఉంది మెగా మీటర్ నువ్వే నాకు లక్కీ మ్యాటర్ కొట్టేద్దాం పోస్టర్. మెగా 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 మీటర్ నీలో ఉంది మెగా మీటర్ నువ్వే నాకు లక్కీ మ్యాటర్ కొట్టేద్దాం పోస్టర్. దీపిక, వెరీ గుడ్. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ. తర్వాత రౌండ్ సినిమా చూపిస్తా, భామ. మొదటి సెలబ్రిటీ ఎవరో చూద్దాము. వేణు గారు. మరీ అంతలా బెండ్ చేసి డాన్స్ చేసేస్తున్నారు, కాళ్ళకి ఏమైనా అవుతుందేమో చూసుకోండి. పక్కన పిక్చర్స్. జగపతి బాబు, వేణు కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఏంటో మీరు గెస్ చేయగలరా? మీకు ఒక క్లూ ఇస్తాను. ఇచ్చే అక్క. ఏదో జంక్షన్ అది.
ఆంజనేయ స్వామికి ఉండే ఇంకో పేరు జంక్షన్ కలిపితే అదే సినిమా పేరు. ఆంజనేయ స్వామిని ఇంకేమేమంటారు? యశస్వి. హనుమాన్ జంక్షన్. హనుమాన్ జంక్షన్. డౌట్ ఫుల్ గా. సరే చూద్దాం. కరెక్ట్ ఆన్సర్. హనుమాన్ జంక్షన్ కరెక్ట్ ఆన్సర్. అందులో వీళ్ళిద్దరు ఉన్నారు. థ్యాంక్ యూ క్లూ ఇచ్చినందుకు. అందులో అర్జున్ కూడా ఉన్నారు. నెక్స్ట్ సెలబ్రిటీ రవితేజ. పక్కన పిక్చర్స్. రవితేజ కుంకుమ. కుంకుమ రవితేజ. కుంకుమని ఇంకో రకంగా ఏమంటారు? స్నేహ దీపిక. సింధూరం. అబ్బాబ్బా చూద్దాం. రా రా. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్. బరిలో షేర్ ఖాన్ తీను మారేస్తే ఎక్కింది కిక్క ఆసమా ఖాన్ దిల్ కా చోర్ ఖాన్ 300 మందికి దక్కింది కిక్క అమ్మో ఎక్స్ప్రెషన్స్ అన్ని హీరోయిన్స్ ఫాలో అయిపోతున్నట్టున్నావు బాగా. కిట్టు హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. ఇవేనా? హాయ్ రకుల్. హాయ్. నువ్వెవరు? సమంతానా? కాదు. అవును సమంతానే. సుమాని. నేను చూసా అత్తారింటికి దారేదిలో. థ్యాంక్ నువ్వే అది. థ్యాంక్ ఫస్ట్ కాదనింది కానీ తర్వాత నేను. నెక్స్ట్ సెలబ్రిటీ నాని. నాని. హాయ్. అహౌ. 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 భలే భలే మగాడు. పక్కన పిక్చర్స్. బిందు మాధవి నాని. స్నేహ. పిల్ల జమీందార్. నువ్వు పిల్ల పిడుగు. అబ్బో చూద్దాం. వచ్చింది చూసావా? ఆ మాత్రం భయం ఉండాలి దానికి నేనంటే. నీకు 6. నెక్స్ట్ దైనా కొంచెం వచ్చేలా చూడు నువ్వు కూడా. చూస్తా. నెక్స్ట్ సెలబ్రిటీ తనీష్. పక్కన పిక్చర్స్. సాయి ప్రియకు తెలుసా అంట. చెప్పు. కోడి పందెం. కోడి పందెం. అలా ఒక సినిమా వచ్చిందా నాన్న? నువ్వు సంక్రాంతికి ఊరెళ్ళి పందాలకు వెళ్ళావా? సరే చూద్దాం. రెడ్ రా రెడ్ రా రెడ్ రా రెడ్ రా. నేను వస్తుందేమో. రెడ్ రా. అవును. రెడ్ రా 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 రా. రెడ్ రా రెడ్ రా అని మీరు వెళ్తున్నారేంటి? రెడ్ రా. అది రాట్లే కాబట్టి. ఓహో రా అని మనం పిలవాలి, రాకపోతే మనం వెళ్ళాలి. రెడ్ రా. రెడ్ రా రెడ్ రా రెడ్ రా రెడ్ రా రెడ్ రా రెడ్ రా రెడ్ ఆవాహయామి. రెడ్ ఆవాహయామి. ఏంటి? మళ్ళీ చెప్పు. రెడ్ ఆవాహయామి. ఆవాహయామి. రెడ్. నువ్వు చెప్పు.
రెడ్ ఆవా ఏదో ఒకటి రెడ్ యామి గౌతమ్ యామి గౌతమ్ యామి యామి గ్రీన్ రాంగ్ ఆన్సర్. Cintak tak citak citak cintak tak tak cintak tak citak citak cintak tak tak mama tak tak citak citak cintak tak tak cintak tak citak citak cintak tak tak ఏమిటది కోడి పందెమా? -6. అది కోడి పుంజు. అదిగో అది కనిపిస్తోందిగా, అదే కోడి పుంజు. కోడి పుంజుకి కోడి పెట్టకి తేడా ఏమిటో తెలుసా మీకు? దాంతో కాదు, ఇది కోడి పుంజు, ఇది కోడి పెట్ట. పేర్లు వేరే పెట్టారు వాటికి. ఇప్పుడు నీ పేరు స్నేహ దీపిక, నీ పేరు యశస్వి కదా, అలాగే దానికి కూడా పెట్టారు. నైస్. నెక్స్ట్ సెలబ్రిటీ సిద్ధార్థ్. పక్కన పిక్చర్స్. ప్రియా ఆనంద్ సిద్ధార్థ్. ఒక నంబర్, అది అంబులెన్స్ నంబర్ లో ఉండే 3 నంబర్లే, కానీ ఆ నంబర్స్ మీరు ఇంకో ఫార్మాట్ లో అరేంజ్ చేస్తేనే సినిమా టైటిల్ అవుతుంది. యశస్వి 801. యా చెప్పేసావు. అరేంజ్ చేయమంటే చేసేయడమే నా తల్లి, నా బంగారమే. వెరీ గుడ్. చూద్దాం. That's a wrong answer. -6. అది 180. నువ్వేం చెప్పావు? 801. నేను చెప్పాను చెప్పేసింది. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వెళ్ళాయే రా. ఇంటర్మీడియట్ లోకి వెళ్ళాలంటే ఏ క్లాస్ పాస్ అవ్వాలి? ఇంకేంటి 10th క్లాసే కదా, ఇంకేముంటది? చెప్పిందిగా చెప్పి తొందరగా చెప్పు. అదే 10th క్లాస్. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. ఆమె దగ్గర నుంచి తీసుకో. ఆన్సర్ చెప్పా, తీసుకోవద్దు. నేను ఆన్సర్ చెప్పా. ఆన్సర్ దీపిక 2. అక్కడ ఉన్నాయి కదా, చూసుకో. ఇక్కడ చూడు. స్నేహదీపిక ఆన్సర్ ఏంటి అలా చెప్పేసావు? చెప్పకూడదు. యశస్విని 3. నా దగ్గర నుంచి తీసుకో. కావాలి ఇద్దరు దగ్గర నుంచి తీసుకో. రూపిక 1. నీకు 6. అమ్మా ఈమెదో రాజకీయాలు ప్లే చేస్తుంది. ఆన్సర్ తనే చెప్పేసి పాయింట్లు తన దగ్గర తక్కువ తీసుకోమని చెప్తోంది. అమ్మో, నేను గట్టిగా క్వశ్చన్ అడిగితే ఆ ఆన్సర్ చెప్పేస్తుంది. ఇటురా నీ చెవిలో చెప్తా. హలో హలో, ఏంటి చీటింగ్? నువ్వు చేసింది కాదా ఇందాక చీటింగ్? అన్యాయానికి మరో పేరు నువ్వు. వామ్మో, నేను కూడా. దోపిడీకైనా రెడీలా ఉంది. అసలు రావడమే చూసారా ఎలా వచ్చిందో. నువ్వు కూర్చోవాలి. ఆన్సర్ చెప్పు. నువ్వు మరి నువ్వు ఆన్సర్ చెప్తే చెప్పక్క. అదేదో ఒకటి. అంతేనా? అంతే. రెండో చెప్పవుగా. ప్రామిస్ ఇంపే తొట్టి. అబ్బా, నా తల మీదే పెట్టావు. ఎందుకు? సరే కూర్చో.
హలో హలో ఏంటి గట్టిగా మాకు కూడా వినపడాలి. సరే సరే ఓకే అక్కడే ఉండండి నో దౌర్జన్యం అని ఓకే ఓకే 100 రూపాయలకి ఎన్ని పైసలు? హౌ మెనీ పైసే ఈజ్ ఈక్వల్ టు 100 రూపీస్? నీకు కావాలంటే ఆప్షన్స్ ఉన్నాయి. ఆప్షన్ ఏ 10,000 పైసలు, ఏ బి 1000 పైసలు. చెప్పేసి ఏదో ఒకటి 1000 పైసలు. రాంగ్ ఆన్సర్. 10,000 పైసలు కరెక్ట్ ఆన్సర్. చింతాక్ టక్ చితాక్ చితాక్ చింతాక్ టక్ తా చింతాక్ టక్ చితాక్ చితాక్ చింతాక్ టక్ తా అమ్మమ్మా అరే చిన్నదానా నీకోసం ఓయ్ చిన్నదానా నీకోసం. మైనంతో తయారు చేసి దానిలో ఒక దారం పెట్టి చివర కొంచెం దారం ఉంచి దానికి మంట పెడితే అది వెలుగు ఇస్తుంది. అది ఏ వస్తువు? ఇంకేముంది క్యాండిల్. నా మొహం మీద కొట్టినట్టు చెప్పింది. కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ నా దగ్గర నుంచి తీసుకున్న వాళ్ళ దగ్గర నుంచి పగ చేసుకోవాలి. అందరి దగ్గర నుంచి 2 చేసుకుంటున్నా నేను. అందరి దగ్గర నుంచి 2-2. ఓకే సెకండ్ క్వశ్చన్. ప్రస్తుతం హైదరాబాదు ఎన్ని రాష్ట్రాలకి రాజధానిగా ఉంది? ఆప్షన్స్ A2 B3. 3 క్లూ ఇవ్వక్క కొద్దిగా. A2 B3. ఇంకా క్లూ ఇవ్వచ్చుగా. 3 A2 B3. హలో ఏంటి A2 B3. ఇంకా A2 B3. 2 కరెక్ట్. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. అందరి నుంచి 1-1. పగలట్లేదు. ఇదిగో మనం ఇలా పెట్టి ఓన్లీ ఇలా అంటే పగలదు. ఇలా కమాన్ నీ పవర్ ఏంటో చూపించు. కమాన్. సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. ఓకే నీ ఫస్ట్ క్వశ్చన్. మార్నింగ్ ని తెలుగులో ఏమంటారు? ఉదయం. కరెక్ట్ ఆన్సర్. ఆఫ్టర్నూన్ ఏమంటారు? మధ్యాహ్నం. ఈవినింగ్? సాయంత్రం. నైట్? రాత్రి. ఏ వెరీ గుడ్. అమ్మయ్య మన పిల్లలకు తెలుగు వచ్చు బాబాయ్. 2 మీకు 6. మహాభారతంలో గీత బోధించిన వారు ఎవరు? చెప్పు ఇప్పుడు చెప్పు నేను వస్తున్నా చెప్పు. ఆప్షన్స్ ఏ శ్రీరాముడు, బి శ్రీకృష్ణుడు. బి గీత బోధించింది ఎవరు? ఏ శ్రీరాముడు, బి శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడు. కరెక్ట్ ఆన్సర్. తీసుకో. నా దగ్గర నుంచి అందరి దగ్గర 1-1. నీకు 3. శ్రీమంతుడు సినిమాలో హీరోయిన్ ఎవరు? హీరోయినా? ఆప్షన్స్ ప్లీజ్. సినిమా చూడలేదా నువ్వు? చూసాను కానీ పేరు గుర్తు రావట్లా. అయ్యో ఆలోచించుకొని చెప్పే. నీకు తెలుసు. వెళ్ళిపోతాయి అమ్మాయి. అక్క ప్లీజ్ అక్క ఆప్షన్స్ నీకు తెలిసే. ఇచ్చేసి కదా ఎందుకు అక్క చేస్తున్నావు? పాప 6 పాయింట్లు రావాల్సిన చోట 3 వస్తాయి కదా. నో ప్రాబ్లం మాకు హ్యాపీ. నువ్వు కనుక ఆన్సర్ చెప్పావంటే తిన్న దగ్గర నుంచి 6 తీసుకుంటా. ఆహా ఓ బేరాలు కుదుర్చుకోండి. నిజంగా ప్రామిస్. నువ్వు గనక ఆన్సర్ చెప్తే నీ దగ్గర పాయింట్లు తీసుకోదంట. వీళ్ళ దగ్గర తీసుకోండి. మీరు చెప్పండి. కుదరదని చెప్పండి. చార్మి చార్మి సమంత. మంచి ఆన్సర్ చెప్తే నువ్వే. కమలా హాసన్ కూతురు. అయ్యా కమలా హాసన్ కూతురు. ఏ శ్రేయ, బి శృతి హాసన్. శృతి హాసన్. చెప్పింది కదే. కరెక్ట్ ఆన్సర్ 3 పాయింట్లు. స్నేహ దీపిక 3. నీకు 3. హైదరాబాద్ లోని బిర్లా మందిర్ లో ఏ దేవుడు ఉన్నాడు? వెళ్ళావా ఎప్పుడైనా బిర్లా మందిర్ కి? నువ్వు ఇక్కడ హైదరాబాద్ లోనే ఉంటావా? ఓ అయితే ఈసారి నాన్న వాళ్ళని నేను బిర్లా మందిర్ తీసుకెళ్ళమని చెప్పు. ఓకేనా? నాకు నేను అవన్నీ చెప్తుంటే ఇంకా చాలే. ఆప్షన్ చెప్పండి. ఆప్షన్స్. ఏ సూర్యుడు, బి వెంకటేశ్వర స్వామి. చిట్టి కన్నా. బి అంటే వెంకటేశ్వర స్వామి. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్స్. ఎవరు? స్నేహ దీపిక. పేరు గుర్తు రావట్లేదు అందుకని. యశస్వి 3. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం.
తదుపరి రౌండ్ బోలో చిత్రం బోలో. మొదటి చిత్రము ఎవరిదో చూద్దామా? కమాన్ అందరూ ఇలా పెట్టండి నాలాగా. యా షార్ట్ ఓకేనా? ఫ్రేమ్ పెడితే, కట్ చేస్తే, ఓపెన్ చేస్తే, ఎవరు వస్తారు? జూమ్ ఇన్ చేస్తే, చేస్తే, టిల్ట్ చేస్తే, టిల్ట్ డౌన్ చేస్తే, జూమ్ బ్యాక్ చేస్తే ఎవరు వస్తారో చూద్దాం. చెప్పేయాలి చూడండి ఎవరో చూడండి, తెలిస్తే బజర్ నొక్కియండి తొందరగా. రివీల్ అయిపోతుంది. సాయి ప్రియ చెప్పు. 10 9 ప్రభాస్. చూద్దాం. తనకి ఇష్టమైన హీరో పేరు చెప్పేసింది పాపం. చూద్దాం. అది శర్వానంద్. నీ ఫ్రేమ్ కట్ చేసి పెట్టారు కానీ నువ్వు రాంగ్ ఆన్సర్ చెప్పావు. -6. అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా. అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా. కలర్ఫుల్ చీలకి పాపం పాయింట్లు పోయాయి. తెలిస్తేనే నొక్కండి, లేకపోతే పోతాయి పాయింట్లు. ఓకే, కట్ చేస్తే. నెక్స్ట్ చిత్రం. అక్క మనం గెలిచినా గానీ మనం ఆనందపడం. పక్కోడు ఓడిపోతే ఆనందం ఉంటుంది ఉంటుంది కదా. నొక్కు యశస్వి. చూద్దాం. అక్కడ మన ఇడ్లీ విశ్వనాథన్ గారు ఏదో స్టోరీ సిట్టింగ్ లో ఉన్నట్టున్నారు. కరెక్ట్ ఆన్సర్ చెప్పావు, నీకు 6 పాయింట్ తీసుకు. నెక్స్ట్ చిత్రం. స్నేహ దీపిక. గోపిచంద్. చూద్దాము. కాదు ఇది ఎన్టీఆర్. ఇందాకెవరో అన్నారు మనకి పాయింట్లు వచ్చినా ఇంత ఆనందం ఉండదు, పక్క వాళ్ళకి పోతే ఆనందంగా ఉంటుందని. ఇప్పుడు ఆనందాన్ని వీళ్ళు ముగ్గురు పొందబోతున్నారు. -6. సో అది ఎన్టీఆర్. నెక్స్ట్ చిత్రం. అబ్బా ఏం సంతోషమే నీకు. యశస్వి. సునీల్. కామెడీ స్టార్స్ ని తొందరగా గుర్తుపడుతూ ఉన్నావు. పిల్లలో కామెడీ పాళ్ళు ఎక్కువగా ఉన్నట్టున్నాయి. చూద్దాం. అది 6. నెక్స్ట్ చిత్రం. రూపిక. కళ్యాణ్ రామ్. చూద్దాం. ఏ 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం. యశస్వి. అది అది 10 9 8. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు.
కట్టలు తెంచుకున్నటువంటి ఆనందం ఉత్సాహం వచ్చేసింది. నీ స్కోర్ 50. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఒక డాన్స్ చూద్దాం. మిర్చి 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 లాంటి కుర్రాడే ఏ మిర్రా మిర్రా మిసన్ దిప్పి మిసైలల్లే దూకాడే ఆ మిర్చి 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 లాంటి కుర్రాడే ఆ మిర్రా మిర్రా మిసన్ దిప్పి మిసైలల్లే దూకాడే ఆ నిప్పుకు మల్లె నిక్కర్సైన ఆకారా అడుగెట్టిన జొండ అద్దరిపోతి కూడా రా అమ్మా ఇప్పుడు గంధ మొదలవుతాది ఎవ్వారో ఇది చెప్పుడు చాలు దుమ్మో దుమ్మో దుమ్మారో మిర్చి 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 లాంటి కుర్రదే ఆ మిర్రా మిర్రా మిసం తిప్పి మిసైలల్లే దూకాలే ఎక్కడెక్కడ బయలెల్లాడో బంగారా ఏ గుండెలు కట్టి మోగిస్తాడో అల్లారా ఏ దిక్కులు ముట్టి పుట్టిస్తాడో కల్లోలో ఎన్ని లెక్కలు వేసి ఎవ్వరు మాత్రం చెప్పగలరు పిచ్చే 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 ఆ మిర్చి 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 యశస్వి బాధ్యత యశస్వి. థ్యాంక్ యూ. ఆఖరి రౌండ్ ఆట ఆడుకుందాం రా. సరే ఇప్పుడు గేమ్ ఏంటో చూపిస్తాను, చూడండి జాగ్రత్తగా. 2 రింగ్స్ తీసుకొని వెళ్తారు ఇక్కడి నుంచి మీరు. ఓకే, ఒక రింగ్ ఇందులోకి వేస్తారు, ఇందులోంచి ఒక దండ తీసుకుంటారు, మెడలో వేస్తారు. మళ్ళీ ఇంకో రింగ్, మళ్ళీ ఈసారి దండ అక్కర్లా, మళ్ళీ 2 రింగులు. ఒక రింగ్ వేస్తారు, ఒక దండ వేస్తారు, ఇంకో రింగ్ వేస్తారు, వెనక్కి వచ్చేస్తారు. ఓకే, రెడీ? 1 2 3 గో. అయ్యో అయ్యో అయ్యో, లాస్ట్ రింగ్ ఒక్కటి తీసేయొచ్చు, స్టాప్ ఇట్ అన్న తర్వాత వేసావు కాబట్టి. సో 2 4 6 8 10 12 13 14 15 16 17 18 108. డిన్నర్ సెట్ వచ్చింది. రెడీ? 1 2 3 గో.
ఒకవేళ ఫస్ట్ రింగ్ పడలేదనుకో నువ్వు సెకండ్ రింగ్ కూడా పడేసి మళ్ళీ కొత్త తెచ్చుకోవాలి. 2 2 4 6 8 10 12 13 14 15 16 17 18 సేమ్ నీకు కూడా 108. రైస్ కుక్కర్ రెడీ 1 2 3 గో. ఓకే ఓకే అది కూడా ఇచ్చేద్దాం. నువ్వు ఏం చేసావంటే ఫస్ట్ చిన్న రింగ్ వేసేసావు, అది వెళ్ళట్లేదు ఇంకా కిందకి. ఓకే సో 2 4 6 8 10 12 14 15 16 17 18 19 20 21. ఇంకా గేమ్ అవ్వలే, ఆమె ఆడాలి. 126 వచ్చింది నీకు. కూల్ జగ్ రూపిక టార్గెట్ 141. ఇవాళ గెలిచేది యశస్వినా రూపికానా చూద్దాం. రెడీ 1 2 3 గో. అలా చేయకూడదు నాన్న, చేయకూడదు. నాన్న కింద పెట్టు, కొంచెం చేయి కింద పెట్టు నాన్న. యశస్వి నో యూ షుడెంట్ డూ చీటింగ్. ఓకే షుడ్ ప్లే. వాళ్ళు ఎవరు నీకు చీటింగ్ చేయలేదుగా, నువ్వు ఆడేటప్పుడు మంచిగా పట్టుకున్నారుగా వాళ్ళు. అలాగే త్వరగా పరిగెత్తు పరిగెత్తు. మర్చిపోతుంది. కనట్లేదు, అది పట్టుకున్నా. నీ ముందరికి పెట్టమ్మా చెయ్యి, ముందరికి. అది ముందరికి. రెండు 4 6 8 10 12 14 15 16 17 18 19 20 21. 126 పాయింట్స్ వచ్చాయి నీకు. ట్రావెలింగ్ సెట్. రూపిక బెటర్ లక్ నెక్స్ట్ టైం. ఈసారి నువ్వు విన్ అవ్వలేదు, ఈసారి యశస్వి గెలిచింది. వెరీ నైస్. ఇవాళ విన్నర్ గా నువ్వు గెలుచుకుంటున్నావు యశస్వి కూల్ జగ్ అండ్ 4 బర్నర్ స్టవ్. బాయ్ బాయ్. ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది. రీడల్లుకున్నారు అసలు. అందమైన పిల్ల. హ్యాండ్స్ అప్.
మొగుడు పెళ్ళాం కాదమ్మా మొనగాడు. ఇంకో కొత్త సంవత్సరం వచ్చేసిందో. పాత సంవత్సరానికి టాటా చెప్పేసి మనం ఈ రోజు కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్న ఈ శుభ తరుణంలో